మన హృదయం అనే మందిరంలో ఎక్కడ శిథిలమైపోయామో, మన శరీరం అనే ఆలయంలో ఏవి శిథిలమయ్యాయో, శరీర కార్యాలతో శిథిలమైపోయావేమో, కాళ్ళతో పరుగులు తీసే కాని స్థలాల ద్వారా శిథిలమైపోయావేమో, కళ్ళతో చూడకూడనివి చూచి శిథిలమైన అనుభవాలకు వచ్చామో, ఎక్కడ ఏ విషయాలలో ఏ భాగాలు శిథిలమైనవో అవి సరిచేయబడాలి అని అంటే సృష్టికర్త అయి ఉన్న దేవునికి మనలను మనం అప్పగించుకుందుము గాక. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, ఈ మందిరమును బాగు చేయటం మొదలుపెట్టాడు. యోషియా దినాలలో దేవుడు తన కోపాన్ని ఆపుకోవటానికి, ఆయన దినాలలో ఈ కీడును చూడమని చెప్పడానికి గల కారణం అతడు యథార్థంగా నడిచాడు. రెండవది, శిథిలమైపోయిన యెహోవా మందిరాన్ని బాగు చేశాడు. దైవ జనాంగమా, వయసులో పెద్దలైన తల్లి తండ్రి, సోదరుడా సోదరి, ఈ రోజున మన హృదయం అనే, మన జీవితం అనే, మన బ్రతుకనే, మన ఆయుష్ అనే ఈ మందిరాన్ని ఎక్కడెక్కడ శిథిలమైపోయినాయో వాటిని బాగు చేసుకునే వారిగా ఉండాలి. బాగు చేసుకోగలుగుతున్నామా? బాగు చేసుకుంటే దేవుడు మనకు తప్పకుండా కీడును మన కన్నులతో చూడకుండా చేస్తాడు. ఒకవేళ ఇన్ని మాటలు ఇన్ని కూడా మనం గనక బాగు చేసుకోకపోతే ఏమైందో తెలుసండి, ఆ రోజున భయంకరమైన వడగండ్ల వాన, ఆ బాధ తట్టుకోలేక మనుషులు పరుగులు తీస్తూ ఉంటారు. భూకంపం కలిగి ఇండ్లన్నీ కూలిపోయి రాలిపోయి బయటకు వస్తే బయట వడగండ్ల వర్షం కురుస్తూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేక పరుగులు తీస్తూ ఉంటారు మనుషులు. ఆ తరువాత నెరళ విడిచిన భూమి యొక్క ఆ సందులలో నుండి, బ్రద్దలైన వాటిలలో నుంచి దట్టమైన కొలిమి పొగ వంటి పొగలో నుంచి మిడతల దండు, ఆ మిడతలు గుడితే తేలు గుట్టినంత బాధ. ఈ బాధలకు తట్టుకోలేక పరుగు తీసి దప్పికేసి ఎక్కడ నీళ్లు తాగుదామని చూస్తే నీటి దగ్గరికి వెళితే కొన్ని చోట్ల నీరు చేదుగా మారుతాయి, ఇంకొన్ని చోట్ల నీరు రక్తంగా మారిపోతాయి. బ్రతుకుదామంటే క్షేమం ఉండదు, తర్వాత చద్దామని అంటే చావు అనేది రాదు. ఆ దినమున మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి అంత మాత్రమును దొరకదు. మనుషులు ఈ దెబ్బకు తట్టుకోలేక ఎక్కడికి వెళతారన్నానంటే, కొండలో పర్వతాలు ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి, ఎవరి గురించి ఎవరు ఊరోళ్ళు చెప్తే ఊరుకుంటారమ్మా. ఏమండి, ఆ బెల్లంకొండ ఉంది, బెల్లంకొండలో ఆ రెడ్డి రాజులు, కొండవీటి రాజులు ఏరిన విడిది గృహం ఉంది. అక్కడ గుర్రపుశాల ఉంటుంది, అక్కడ నీటికి సంబంధించిన ఒక కొలను ఉంటుంది. మొత్తానికి అక్కడికి వెళ్ళి ఆ కొండ గుహలలో దాగుదామని చెప్పి ఎవరైనా దాగారనుకోండి, ఉగ్రత దినాన పరిస్థితులు ఎట్లాగుంటాయో తెలుసా? ఆ దినాన యెహోవా కోపాగ్నికి పర్వతములు మైనము కరిగిపోయినట్లుగా కరిగిపోతాయి అంటాయి. ఏంటి అనేవి? పర్వతాలు మైనం అని అంటే ఏంటి? కొవ్వొత్తండి. దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఆ దినాన మనుషులు ఎట్లాగుంటారనంటే పర్వతాలు కలిగిన వాళ్ళు కొండ గుహలలోనికి వెళ్ళి దాగటానికి చూస్తారట. ఆ దినాన పర్వతములు అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా కరిగిపోతాయి. కొండ కదిలిపోతూ ఉంటుంది, పునాదులు కదిలిపోతూ ఉంటాయి. రాయి మీద రాయి నిలిచిన గుహలాగున్న దాని స్థానం తప్పిపోయేసరికి మనిషి పిచ్చెక్కి బయటకు వచ్చి, ఏమే కొండ, ఎన్ని తుఫానులు వచ్చాయి, ఎన్ని జడివానలు వచ్చాయి, ఎన్ని ఈదురుగాలులు, వడగాలులు, ఓరుగాలులు కొట్టాయి, నువ్వు గదలలేదు, ఇప్పుడు ఏమొచ్చింది నీకు గదులుతున్నావు నా కొండ అనంటే, కొండ అంటదంట నేనేం చేయుదును, యెహోవా ఆజ్ఞాయును యెహోవా సెలవాయును, పునాదులు గదిలిపోయినాయి అని అంటదట. దేవునికి స్తోత్రం. చివరికి బయటకు వచ్చి ఏం చేయాలో దిక్కు దోచక, నక్కే సైజులో ఉంటుంది, కుక్క సైజులో ఉంటుంది, నక్కలు దూరే సందులలో, ఆ బొరియలలో అంటే రంధ్రాలు, కనుములు అంటామే, అట్లాగనే నక్క కూడా దాని సైజులో ఒక చిన్న కనుమ ఏర్పాటు చేసుకొని సొరంగం దూకొని భూమిలో దాగిద్ది. మనుషులు నక్క దూరే బొరియలలోనికి దూరాలని ప్రయత్నం చేస్తారు, కానీ పట్టడు మనిషి. ఆ ఆలోచనే రాదు. ఎందుకు రాదు అని అంటే ఆ ఉన్న బాధలు అట్లాగున ఉంటాయి, ఇబ్బందులు అట్లాగున ఉంటాయి. అందుకని చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అప్పుడు నరుల అహంకారమును దొరకబడును, మనుషుల గర్వం తగ్గించబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు ఎక్కడికి వెళతారంట? కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. దొరికిద్దా? ఆశ్రయం దొరికిద్దా? దొరకదు. అందుకనే వాక్యం అంటుంది, ఆయన ఉగ్రత మన మీదికి రాక మునిపే, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే శిథిలమైపోయిన ఈ ఆలయాన్ని ఏం చేయాలంటే మనం బాగు చేసుకోవాలి. దేంతో బాగు చేసుకుందాం?
దేనిని దేనితో చేసుకోవాలి? మందిరాన్ని బాగు చేసుకోవాలి. శిథిలమైపోయిన మందిరాన్ని ఆయన బాగు చేసుకుంటున్నాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే బాగుండదు. ప్రియులారా, వాక్యంలో ఇప్పుడు ఈ మందిరాన్ని బాగు చేసుకోవాలి కదా. ఈ మందిరాన్ని ఎట్లాగున బాగు చేసుకోవాలి? చెక్క పని చేసే వడ్రంగి ఆయనకు పని అప్పగిస్తున్నాడు. అలాగనే నెగిషి పని చేసే కొంతమంది చిత్రకారులకు పని అప్పగిస్తున్నాడు. ఇంకొంతమందికి రంపాలు తీసుకొని కోత కోసి దూలాలని తలుపులని అవసరమైనవి చేసే వాళ్ళకి అందరికీ ఒక్కొక్క పనిని అప్పగిస్తున్నాడు. చేసిన వాటి మీద ఎత్తడితోనూ బంగారంతోనూ మళ్ళీ అక్కడక్కడ అవి అమర్చాలనంటే కంసాలి వాళ్ళకు కూడా కొన్ని పనులు అప్పగిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఈ దేహం అనే ఆయన ఆలయాన్ని శిథిలమైపోయిన వాటిని బాగు చేసుకోవాలి. వేటితో బాగు చేసుకోవాలి? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటేనండి 22వ అధ్యాయము ఇప్పుడు ఈయన పని చెప్పాడు. అయా, శిథిలమైపోయిన ఆలయాన్ని మా నాయన కాలంలో యెహోవా మందిరాన్ని మోతేశాడు, ఆలయం ధ్వంసమైపోయింది, ఆలయం శిథిలమైపోయింది, దీపం వెలిగించే వాళ్ళు లేరు, ధూప నైవేద్యాలు అర్పించే వాళ్ళు లేరు, యాజకులకి అక్కడ భయంకరమైన ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మరల ఆలయపు తలుపులు తెరవండి, శిథిలమైపోయిన వాటిని బాగు చేయండి అని పని వాళ్ళకు పని పురమాయించి పంపించి అక్కడ ఉంటే పని చేసేవాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం దొరికిందో తెలుసండి? ఈ గ్రంథపు చుట్ట ఒకటి దొరికిందంట. ధర్మశాస్త్రపు గ్రంథము, ఆ శిథిలాల మధ్యలో ఒక పుస్తకము దొరికింది. ఏమంటే బాగు చేయాలని ఆలోచన వస్తే వాక్యం దొరికిద్ది, కానీ బాగు చేసుకునే ఉద్దేశం లేకపోతే నేను ఎంతసేపు పరిచినా కాకిరిసినట్టు అరవటమే. బాగు చేసుకోవాలి అని ఆలోచన ఉంటే శిథిలాలు జాగ్రత్తగా తీస్తూ ఉంటే అక్కడ దొరికిద్ది. పోగొట్టుకున్నది వెతకాలనే మనసు ఉండాలండి. ఇక్కడ కూడా ఈ 22వ అధ్యాయంలోనండి 10-11 వచనాలను చూస్తే, అయా మందిరాన్ని బాగు చేయండి, మందిరాన్ని సరిచేయండి, ఎక్కడెక్కడ డామేజ్ అయిందో, ఎక్కడెక్కడ శిథిలమైపోయినాయో వాటన్నిటిని మరలా మంచిగా రూపకల్పన చేయండి అని పంపించితే పనివాళ్ళు పనిచేస్తూ ఉండగా ఆ శిథిలాల క్రింద, కూలిపోయిన వాటి యొక్క ఆ గోడల క్రింద, రాళ్ళ క్రింద యెహోవా ధర్మశాస్త్రపు గ్రంథం ఒకటి దొరికిందండి. ఇప్పుడు ఆ గ్రంథపు చుట్టను తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? రాజుగారికి ఇచ్చారు. రాజుగారు ఏం చేస్తున్నాడు అనంటే సేవకుడిని పిలిపించాడు. సేవకుడిని పిలిపించాయా, అది యెహోవా గ్రంథపు చుట్ట, బైబిల్ గ్రంథం మన భాషలో దేవుని యొక్క జీవం కలిగిన మాటలు ఉన్న పుస్తకం అయ్యా, ఇప్పుడు వాటిని చదవండి, చదివి ఏంటో వినిపించండి అనంటే అప్పుడు ఆయన రాజు సముఖమందు చదువుతున్నాడు. 10వ వచనం చూస్తే, యాజకుడైన హిల్కీయా వారు ఒక గ్రంథము అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. చూసారా ఏం చేశాడంటే, ఆ గ్రంథపు చుట్టలో ఉంది అసలు కథ. ఇదిగో ఈ నా ప్రజలు నా కోపాన్ని పుట్టించారు, వారు సకల కార్యాల చేత, మాటల చేత, శాస్త్రాల చేత నా కోపం ఎక్కువైపోయింది. నేను ఆరిపోకుండా నా కోపం చేత ఈ స్థలం మీద సమస్తాన్ని నేను నాశనం చేస్తా అని అన్నాడు. అనగానే రాజు ఆ మాటిని యాజకులకు చెప్తున్నాడు, ఇంకొక ఆమెకి చెప్తున్నాడు, అమ్మా వీటి గురించి నా కోసం, రాజ్యం కోసం విచారణ చేయండి. 13వ వచనంలోనికి రాగానే విచారణ చేయించాడు. విచారణ చేయించి మాటలు వినపడ్డాయి. ఆ మాటలు వినబడిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏనా అని అంటేనండి, యెహోవా సన్నిధిలోనికి వచ్చి ఈ పని చేస్తున్నాడండి. ఒకటి యథార్థంగా నడిచాడు, రెండవది శిథిలమైపోయిన మందిరాన్ని బాగు చేశాడు, మూడవది వాక్యమును విని యెహోవా ఎదుటి ఏం చేస్తున్నాడో తెలుసండి. ఈ మాట అవసరం. 22వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలం పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని ఏంటిదంటండి, నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఏమండి ఇప్పుడు చెప్పండి, మట్టలాదివారం రోజున యెరూషలేములోనికి వస్తాడు. ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేశాడనంటే, యెరూషలేములోనికి వచ్చే యేసు ప్రభువారు, తర్వాత కట్టబడిన గాడిదని విడిపించటం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలనంటే, వాక్యం చెప్పే మాట మందిరం దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవాలయం దగ్గరికి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చు వారి బల్లలను
గువలము వారి యొక్క పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవ్వరిని తెనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని అనబడును. అంటే ఇప్పుడు ఈ మందిరం ఏంటిదంట? జనులందరికీ ప్రార్థనా మందిరం. ఏంటిదండి ఇది? ప్రార్థనా మందిరం. ఇప్పుడు దేవుని ఆలయం ఏది? మన దేహమే. ఈ దేవాలయంలో ఏముండాలి? ప్రార్థన అనేది ఉండాలి. కానీ ఈ ఆలయం ఏమైందనంటే క్రయ విక్రయాలు. క్రయం అనంటే అమ్మటం, విక్రయం అనంటే కొనుక్కోవటం, అంటే వ్యాపారం అయిపోయింది. సేవ వ్యాపారమే, సేవకుడితో వ్యాపారమే, సేవలో ఉన్న విశ్వాసులతో వ్యాపారమే, ఎంటైర్ జీవితం అంతా వ్యాపారమే. ఏం వ్యాపారం చేస్తావు? చివరికి లాభం ఏంటి నీకు అనంటే నరకమే లాభం. మోసం పెట్టుబడి, నోరేసుకుని పట్టం పెట్టుబడి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం దొరికిద్ది మనకు ప్రతిఫలం? అందుకనే ఆయన చూచి ఆలయంలోనికి వచ్చి క్రయ విక్రయాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు అందరివి పడగొట్టేసి ఆయన చెప్తున్నాడు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం. కానీ మీరేం చేశారు దానిని? అయితే మీరు దానిని దొంగల గుహగా. అసలు ఎక్కడుంది ఈ మాట? యెషయా గ్రంథం 56:7 అంటాడు, నా మందిరం అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని అనబడును. మరి ఇది ఎక్కడుంది? దానిని మీరు దొంగల గుహగా చేసిరని. ఇర్మియా గ్రంథం 7:11 అంటాడు, షిలోహుకు వెళ్ళండి, వ్యాపారపు టిల్లుగా మార్చినప్పుడు దానికి బట్టిన గతి ఏదో మీరు కూడా తెలుసుకొని జాగ్రత్తగా నా మందిరంలో ప్రార్థనా ధూపము వేయండి అని అంటాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ పామ్ సండే రోజున యెరూషలేములోనికి యేసయ్య ప్రవేశించిన యేసయ్య ఆలయాన్ని శుద్ధి చేశాడు. యోషియా కాలములో కూడా దేవుని మాటలు ఆలకించాడు, మెత్తన మనసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే బాగు చేసుకుంటున్నాడు. దేంతో బాగు చేస్తున్నాడు తెలుసా? నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు కాదు. ఒక్కొక్కరిని అడిగామనుకోండి, తూర్పు గుమ్మం బాగా కలిసి వచ్చిందండి, కాబట్టి నాకు తూర్పు వేసే కావాలి, ఎన్ని లక్షలైనా పర్వాలా తూర్పు వేసే కావాలంటారు. ఇంకొకరిని అడిగితే నాకు ఉత్తరం ఫేస్ అయితేనే ప్లస్ పాయింట్ అండి, నాకు ఉత్తరమే కావాలి. ఇంకొకళ్ళు ఉంటారండి, నాకు దక్షిణమే కావాలని అంటాడు. ఏం కావాలంటాడికి? దక్షిణమే కావాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే శిథిలమైపోయిన ఆలయాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలనంటే దేవుని వాక్యపు మాటల పద్ధతి ప్రకారమే బాగు చేసుకోవాలి. గ్రంథం దొరికిన గ్రంథాన్ని వేసిన జిప్పు తీయకుండా, చుట్టిన చుట్టూ ఉప్పదీయకుండా, కట్టిన తాడు దారం అట్టాగనే ఉంచుకొని, గ్రంథపు చుట్ట కదండి, చర్మపు పుస్తకాలలాగా ఉండేవి. ఇప్పుడు ఆ గ్రంథపు చుట్ట అట్టాగనే పట్టుకొని, అమ్మో దేవుడు నాకు గ్రంథం ఇచ్చాడు, దేవుడు నాకు బైబిల్ ఇచ్చాడు, దేవుడు నాకు పుస్తకం ఇచ్చాడు, ఎంత మంచి దేవుడు అని చెప్పి బైబిల్ని కళ్ళకద్దుకొని వెళ్ళామనుకోండి, ప్రయోజనం ఏమీ ఉండదు. మంచి గ్రంథపు చుట్టే, కానీ తీసి చదవాలే లేదా, అర్థమయ్యేటట్టు చెప్పాలే లేదా? ఆపవా? గ్రంథపు చుట్టే, అది అట్నే పట్టుకుంటే మనకేమైనా మేలు కలిగిద్దే? ఆ గ్రంథపు చుట్టను చూచి భయపడి ఊరుకోలేదు, కానీ గ్రంథపు చుట్టను ఓపెన్ చేయించి, దానిని తెరచి, దానిని చదివించి, అర్థం చెప్పించుకొని, అయ్యో మా మీదికి శిక్షను పంపిస్తా అంటున్నాడా దేవుడు, ఈ శిక్ష మా కాలంలో మేము తట్టుకోలేం కదా అని చెప్పి ప్రజలందరి తరపున రాసు ఒక్కడేం చేస్తున్నాడంటేనండి కన్నీరు విడిచి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. దైవ జనాంగమా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, భయంకరమైన ఆ ఉగ్రత నుంచి, యెహోవా కోపోద్రేకముల నుంచి, యోషియా దినాలలో దేవుడు మనసు మార్చుకొని నీవు బ్రతికిన దినాలలో నీ కళ్ళతో ఈ కీడును చూడవనటానికి గల కారణం ఏంటనంటే యథార్థంగా నడిచాడు. రెండవది, శిథిలమైపోయిన మందిరాన్ని బాగు చేశాడు. మూడవది, దొరికిన యెహోవా గ్రంథపు వాక్యాన్ని చదివించి వివరంగా అర్థం చేసుకొని పశ్చాత్తాపడ్డాడు, మాటలను ఆలకించాడు. యెహోవా గ్రంథంలోని మాటలను ఆలకించాడు. తర్వాత మెత్తని మనసు కలిగి ఉన్నాడు. తర్వాత దీనత్వాన్ని ధరించి ఉన్నాడు. ఆ తర్వాత బట్టలను చింపుకొని కన్నీరు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించా. ఇప్పుడు పామ్ సండే రోజు నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అని అనబడును అని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ మందిరంలో మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారం కావాలనంటే ఇన్ని పనులు మనము చేయాలి. ఏం చేయాలి? యథార్థంగా నడవాలి. రెండవది, శిథిలమైపోయిన ఆలయాన్ని బాగు చేసుకోవాలి. మూడవది ఏం చేయాలంట? మనం ఆయన గ్రంథపు వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. చదువు రాకపోతే చదివి చెప్పేవాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి. విని ఏం చేయాలనంటే పశ్చాత్తాపపడి
పాపమును నొప్పుకొని మనస్సు మెత్తన చేసుకొని ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకొని కన్నీరు రాల్చి ప్రార్థన చేస్తే అప్పుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నా. ఇది నానా మనం కూడా అలాగున దేవుని ఎదుట ఆలకించి దీన మనసుతో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి కీడుల నుంచి మనల్ని తప్పిస్తాడు. ఆ రోజు యోషియా దినాలలో కీడు నుంచి తప్పించాడు, ఇప్పుడు మనల్ని ప్రపంచ వినాశనం అనే కీడు నుంచి తప్పిస్తాడు. అందుకు గాను మనం ఈ పనులు చేయటానికి, మనల్ని మనం అప్పగించుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలను మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఇది నాన్న విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు ఆలకించాం, ప్రభు వాక్యాన్ని ఆలకించాం. యోషియా దినాలలో బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, దేవుడైన యెహోవా ప్రజలందరి మీదకి కీడును రప్పిస్తా అంటున్నాడు. నా కోపం ఆరిపోకుండా వారిపైన రగులుకుంటుంది. ఒకసారి మండి ఆగిపోవటం కాదు, తెరలుగా రగులుకుంటుంది, సమూల నాశనం చేస్తా అన్నాడు. కానీ దేవుడు చివరిలోనికి వచ్చేసరికి అంటున్నాడు, నీ దినములలో నీ కన్నులతో ఈ కీడును చూడవు. కారణం ఏంటయ్యానంటే, నా ఎదుట యథార్థంగా నువ్వు నడిచావు, శిథిలమైపోయిన మందిరాన్ని బాగు చేశావు. మూడవది, అందులో దొరికిన దేవుని వాక్యపు మాటలను విన్నావు. నాలుగవది, పశ్చాత్తప్తుడివై నిన్ను నువ్వు తగ్గించుకొని కన్నీళ్లు రాల్చావు. అందుకే నీ దినాలలో ఈ కీడును నీ కళ్ళతో చూడవు. దైవ జనాంగమా, ఈరోజున మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన కుటుంబాలలో, మన స్థితిగతులు ఎక్కడైతే దాదాపుగా యెహోవా కోపానికి లోనైనయో, ఎక్కడైతే యెహోవా ఉగ్రతకు పాత్రలమవుతున్నామో, వాటన్నింటిలో నుంచి బయటపడటానికి ఆయన ఎదుట మనల్ని మనం సరి చేసుకుందాం. యోషియా రాజునకు వలె యథార్థంగా నడుద్దాం. శిథిలమైపోయిన ఆయన మందిరాన్ని బాగు చేసుకుందాం. మన దేహం అనే ఆయన ఆలయాన్ని బాగు చేద్దాం. దేహములో ఎక్కడ ఏ భాగం దెబ్బతినిపోయిందో, కాళ్ళతో తప్పు చేస్తున్నామో, చేతులతో తప్పు చేస్తున్నామో, నోటితో తప్పు చేస్తున్నావో, ఏ అవయవముతో ఏ భాగంతో తప్పు చేసి ఆలయాన్ని ధ్వంసం చేశామో, ధ్వంసమైన వాటిని సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం. సరి చేసుకొని కూడబెట్టుకొని అందులో మనల్ని మనం దిద్దుకుంటే యెహోవా మాటలు దొరుకుతాయి. మాటలను చదువుదాం, చదివి చెప్పేవాళ్ళు చెప్తున్నప్పుడు విందాం, అర్థం చేసుకుందాం. దేవుని ఎదుట కన్నీరు కార్చి పశ్చాత్తప్తులమై ఆయన ఎదుటికి తిరుగుదాం, ఆయన తట్టునకు తిరుగుదాం. అప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కీడును మన కన్నులతో చూడకుండా పరలోక రాజ్యములో ఆ తండ్రి అయిన దేవునితో ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఏకీభవించుదాం. యోషియా దినాలలో కీడును మేలుగా మార్చిన దేవుడు మన జీవితాలలో, మన బ్రతుకులలో కూడా ఆ గొప్ప మేలును పొందుకోవటానికి ప్రభువుకు అప్పగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా ప్రభువా, అల్పులమయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ సజీవ రెక్కలించినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయా నా తండ్రి, ఆయుష్ని, ఆరోగ్యమును, అన్నపానములను, వస్త్రాలను నీడనిచ్చి మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాన్ని నాయన ఈ రీతిగా మీరు నిలబెట్టిన రీతిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇవన్నీ మీరు మాకు ఇచ్చిన దానములే నాయన. మీ కృప ద్వారానే మేము ఇవన్నింటినీ పొందుకుని ఉన్నాము ప్రభు. అయా మేము సజీవులుగా ఉండి ఈ పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో చేరి అయా నిన్ను గణపరచుటకు, నిన్ను మహిమపరచుటకు నాయన, నిన్ను స్తుతించుటకు, నీ సన్నిధిలో నిలవబడుటకు నాయన, ఈ రీతిగా ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, యోషియా దినములలో నా తండ్రి ప్రజలు చెడు నడత నడిచినప్పుడు, మీకు కోపాన్ని పుట్టించినప్పుడు నాయన, వారి మీదకి నీ కోపము రగులుకొని ఉన్నది నాయన. అయ్యా, అయితే యోషియాతో అంటున్నావు అయ్యా, ఈ కీడును బ్రతుకున్నంత కాలము నువ్వు చూడవు, నెమ్మది కలిగిన వాడే సమాధిలోనికి వెళ్తావని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడివి నాయన. అయా యోషియా వలె నా తండ్రి, అయా మీ సన్నిధిలో మేము అర్హతను సంపాదించుకోవడానికి మీ ఆత్మను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా నా తండ్రి, ప్రభా, ఈ మంటల ఆదివారమున
ఎంతో మందికి ఆయన ఎంతో మంది నీకు జయ జయలు పలికారయ్యా. ఆ ప్రజలే 4 దినాల తర్వాత నిన్ను సిలువ వేశారయ్యా. సిలువ వేయడి అని నిన్ను సిలువకెక్కించారయ్యా. మంచి అన్నవారే చెడును తలచి ఉన్నారు నాయన. అయినప్పటికీ నీ సిలువ శ్రమలను అనుభవించిన ఆయన పునరుద్ధానుడిగా మా మధ్యలో నిలబడి ఉన్న దేవుడివయ్యా. మాకు రావలసిన శిక్షను మీ మీద వేసుకుని ఉన్న దేవుడివి తండ్రి. మేము నిత్య జీవం పొందుకోవాలని, నెమ్మదిని పొందుకోవాలని, నెమ్మది కలిగి మేము జీవించాలని నాయన. సొగసైనను స్వరూపమైన లేక అయ్యా వ్యాధి కలిగిన వాడిగా వ్యసనాక్రాంతుడిగా మారిపోయి ఉన్నావయ్యా. మీ కొందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు చేసిన త్యాగాన్ని, ఆ విలువని, సిలువ త్యాగాన్ని గుర్తుంచుకుంటూ విలువైన బిడ్డలుగా జీవించడానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏషియా నడిచిన విధముగా నా తండ్రి యథార్థముగా నడుచుకోవటానికి, మా ప్రవర్తన ఎంతటిలో యథార్థముగా ఉండటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. శిథిలిపోయినటువంటి అయా మందిరాన్ని బాగు చేసి ఉన్నాడయ్యా. మందిరం పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడయ్యా. బాగుగా కట్టబడతాయి కానీ శిథిలమైన మందిరాలు, శిథిలమైన పరిస్థితులు కట్టబడాలంటే ఎంతో సమయం, ఎంతో ప్రయాస, ఎంతో బాధ దాంట్లో ఉంటుంది నాయన. అయా శిథిలమైన మా జీవితాన్ని కట్టుకోవటానికి నీ కృపను చూపమని ప్రార్థిస్తున్నావయ్యా. ఈ మందిరములో ఎన్నో మేలు చేసిన దేవుడవయ్యా, గొప్ప కార్యములు చేసిన దేవుడవ తండ్రి. ఏ స్థితిలో ఉన్నామో బాగు చేసుకోవడానికి నీ కృపను చూపమని ప్రార్థిస్తున్నావయ్యా. నీ సన్నిధిలోనికి వచ్చి బాగు చేసుకున్న మేము అయ్యా నీ గ్రంథపు చుట్టను చూసుకొని చదవటానికి నీ సమూహమందు నిలిచి అనేక మంది వినిపించడానికి నాయనా నీ కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా చదువుతున్న మేము నీ మాటలను అర్థము చేసుకొని అయ్యా మా వస్త్రములను, మా హృదయాలు చింపుకొని నీ పాదాలు చెంతపడటానికి అయ్యా దీనత్వాన్ని ధరించుకోవడానికి అయ్యా నీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. జాలి చేసుకోనండి నాయన, నీ కృప చూపండి నాయన. కీడును చేయక మేలును చేయండి. ఈ ఉపవాస దినాల్లో మొదటి దినము నుండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. వ్యక్తిగతంగా ఆశీర్వాదమును దయచేయండి, కుటుంబ పరంగా దీవెనలు కలగ చేయండి, సంఘపరంగా అభివృద్ధిని మీరు కలగ చేయండి. ఇంకొక దినాలు ఉపవాసాల్లో ఉంటుండగా మీరు కార్యములు చేసే దేవుడివి, మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. సమస్తమును సాధ్యమే. మా ఎడలని కార్యము జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో కూడిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించండి, దీవించండి, నిండాలుగా వర్ధిల్ల చేయండి. ఈ వాక్యాన్ని మంచి నిలబడిన విత్తనములుగా మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలు నీ సన్నిధిలోనికి వచ్చే మనవలైతే చేసుకుంటున్నారు, ప్రతి మనవని ఆలకించి బిడ్డలకి జవాబుని దయచేయమని, ఈ వారమంతా నీ కృపను తోడుగా ఉంచి సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుగాక.